హలో గాయ్స్, మనమైతే మళ్ళీ వచ్చాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేపలు ఎలా పడతాం, వాటిని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మేము చేపలు ఎలా పడతాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే చేపలు పడడానికి ఇటువంటి వలలు అయితే వేస్తాం. ఆ వలలు చూడండి ఎలా ఉన్నాయో. అవి వల మీద తేలే బెండ్లు అంటారు. ఇది మేము పట్టబోయే చెరువు. ఇందులో ఎన్నో చేపలు ఉన్నాయి. మాకు పడిన చేపలు మీకు చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో మీరే చూడండి ఒకసారి. వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీటిలో చేపలు అనేది దాస్తాం ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ కిందటి వీడియోలో చెప్పాను. దీన్ని చేపలు దాసే సిక్కం అంటారు. వీటిని నాటు కొరమేలు అంటారు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూడండి. అలాగే ఎన్ని ఉన్నాయో మన వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. కొరమేలు ఇప్పుడే పట్టినాయి. మన నాటు కొరమేలు అంటారు. అట్లే బాగుంటాయి ఫ్రై కటిని. ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో. వాటి కొలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బాబు. ఈ చేపని మేము ఎర్రమేలు అంటాం ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేస్తామో ఇప్పుడు ఈ వీడియో క్లారిటీగా చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మనం చేప పులుసు ఎందుకు వేస్తామో తెలుసా మీకు? తెలియకపోతే నేను చెప్తాను, ఒకసారి వినండి. చేపకి పులుసు అనేది ఎందుకు తీస్తారంటే దాంట్లో ఉండి చిగురు మొత్తం బయటికి పోతుందని తీస్తారు ఫ్రెండ్స్. దానివల్ల చేప ఎక్కువ టేస్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా చేస్తారు. రే, మాకు తెలియదురా, మరి ఇంక నువ్వే చెప్పాలి. చేప పులుసు గీసుకోకుండా ఎలా తినేస్తారా? నేను ఎర్రోళ్ళు అనుకుంటున్నావు ఏంటి? బాబు నీకు చెప్పలేదు బాబు, నేను మన సబ్స్క్రైబర్లు చెప్తున్నాను. నువ్వు ఎలాగా మా మాటేనో పోను మమ్మల్ని చెప్పనే బాబు. సర్లేరా బాబు, నీ నోట్లో నోరెట్టడం కూడా వేస్టే. నీ మాట ఉండు గాయస్. ఇప్పుడు మనం అయితే చేపని అయితే కట్ చేసే ముందు బుర్ర అనేది కట్ చేయాలి. దానివల్ల దాంట్లో ఉన్న రక్తం మొత్తం కిందకి అనేది పోతుంది.